హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిరు శ్రావ్స్ వ్లాగ్స్. ఇదైతే నా జ్యువెలరీ కలెక్షన్ వ్లాగ్ అండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్‌ది. ఇదైతే ఈ రీసెంట్‌గా షూట్ చేసిన వీడియో. అన్నీ జ్యువెలరీ కలెక్షన్ తీద్దామని ఒక ఐడియాతోని చెప్పేసి నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ మట్టుకు వీడియో తీశాను. నెక్స్ట్ అనదర్ వ్లాగ్‌లలో హారము, నెక్లెస్, బ్లాక్ బీడ్స్ ఇంకా అన్నీ కలిపి పెడతాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదైతే పెద్ద జూకాలదండి. చాలా బాగా ఇష్టం నాకు ఇయర్ రింగ్స్ అంటే. చాలా ఇష్టపడి చేపించుకున్నాను, అంటే ఆర్డర్ ఇచ్చి. ఇది మా అమ్మ వాళ్ళు మా పాపకైతే గిఫ్ట్గా ఇచ్చారండి. ఇది వచ్చేసి 9 గ్రామ్స్ చేంజ్ ఉంటుంది. అంటే కరెక్ట్గా మిల్లీగ్రామ్స్ అనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. చాలా డేస్ అవుతుంది చేపించుకొని. అందుకని చెప్పేసి ఇది నాకు అంత ఐడియా అయితే లేదు. బట్ 9 గ్రామ్స్ ఎబోనే అయితే ఉంది. ఇది హెవీగా ఫంక్షన్స్ ఉన్నప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లుక్ కూడా చాలా ట్రెడిషనల్గా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చంద్రముఖి కమ్మలండి. ఒకప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కమ్మలు అంటే చంద్రముఖి కమ్మలు అని చెప్పుకోవచ్చు. చాలా ట్రెండ్లో ఉండేదండి. నాకైతే అంతగా ఇష్టం లేదు, కానీ మా అమ్మ బలవంతంతోనే తీసుకున్నాను ఇది కూడా. ఎందుకంటే వేరే ఇయర్ రింగ్స్ చూశాను, బట్ మా అమ్మ ఇది బాగా నిండుగా ఉంటుంది తీసుకోమని చెప్పేసింది. ఇది పెళ్ళప్పటి కమ్మలు కొంచెం చేంజ్ చేసుకొని ఇవైతే తీసుకున్నాను. అప్పుడు మేము తీసుకున్న కొత్తలో 2015లో అలాగా చాలా ట్రెండ్ ఇది. 2015 ఆర్ 16 అనుకుంటా, ఇయర్ కరెక్ట్గా గుర్తులేదు. ఇదైతే నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ అండి. నాకు బ్లాక్ బీడ్స్ లాంగ్ చైన్ ఉంది, దానికి మ్యాచింగ్ అని చెప్పేసి తీసుకున్నాను. సింపుల్గా డైలీ వేర్కి అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా చాలా బాగుంటుంది. వీటికి కూడా ఆల్మోస్ట్ 3 గ్రామ్స్ అలా పడింది. ఇందాక చెప్పిన చంద్రముఖి కూడా 3.5 ఆర్ 4 గ్రామ్స్ అలా పడింది. బట్ ఇవి ఇక్కడ వీడియోలో చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి, కానీ బయట కొంచెం పెద్దగానే కనిపిస్తాయి. ఇవైతే చాలా బ్లాక్ బీడ్స్ అయితే చాలా కలర్ఫుల్గా బ్లాక్, అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా చాలా నీట్ లుక్ కనబడుతుంది. ఇది కూడా నా ఫేవరెటేనండి. ఇదైతే రీసెంట్గా తీసుకున్నాము. ఇది మా అక్కయ్య మా పాపకి ఇచ్చిన గిఫ్ట్. కానీ ఇదైతే 1.5 గ్రామ్స్ పడిందండి. చాలా స్కూల్ గోయింగ్ గర్ల్స్కి అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, ఆఫీస్ వియర్లో కూడా, మన హౌస్ వైఫ్ కూడా చాలా ఈజీగా వియర్ చేయడానికి చాలా బాగుంటుంది. సింపుల్ నీట్ లుక్ అనేది ఇస్తుంది ఇది. ఇది ఇది కూడా ట్రెండ్లో ఉంది. పిల్లలకి ఇప్పుడే హెవీగా ఎందుకని తీసుకోలేదు, హెవీగా తీసుకుందాం అనుకున్నాను పాపకు, బట్ ఇవి నచ్చాయి. ఇది కూడా ఇంకొక టైప్ అండి. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ అండి. ఇది రెగ్యులర్గా నేను వేసుకుంటాను. చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ డ్రెస్ల మీద కానీ, శారీస్ మీద కానీ, డైలీ వేర్కి కానీ చాలా బాగుంటుంది. అండ్ ఈ కలెక్షన్లో నెంబర్ 1 అన్నిటికన్నా చెప్పేది ఏంటంటే బుట్ట అండి. అది చాలా ట్రెండ్లో ఉంది. ఈ బుట్టలు అనేవి ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దొరుకుతున్నాయి. ఇప్పుడైతే నేను వియర్ చేసిన ఈ కలెక్షన్ అంతా ఫోటో తీసుకొని పెట్టాను. క్లారిటీగా కనబడుతుంది చూడండి. ఇదైతే ఫస్ట్ బుట్ట అండి. ఇది ట్రెడిషనల్గా రెడీ అయ్యి తీసాము. చాలా బాగుంది. దీనికి పైన జగని చెంపస్వరాలు కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది చంద్రముఖి కమ్మలండి. అండ్ ఇది వచ్చేసి అసలు నాకు ఈ డిజైన్ అంతగా ఏమి పెద్దగా అప్పుడు అనిపించలేదు, బట్ ఎక్కువ కూడా వేసుకోలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే గోల్డ్కు చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఇది ఉండడం కూడా బెటర్ అనిపిస్తుంది. చిన్న చిన్నవన్నీ తీసుకొని ఇలా కలెక్షన్ చేసుకొని పెట్టుకుంటే పిల్లలు ఉన్నారు కాబట్టి యూజ్ అవుతుందని చెప్పేసి 5 సెట్స్ అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ తీసుకొని ఉంచేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇది ఒకటండి. ఇవన్నీ కలెక్షన్ ఇంకా చాలా నాకేంటంటే చాలా ఇయర్ రింగ్స్ పిచ్చండి. చాలా క్రేజ్ ఇయర్ రింగ్స్ అంటే. ఇవే అని కాదు, ఇమిటేషన్ జ్యువెలరీలో ఇయర్ రింగ్స్ కూడా చాలా ఇష్టంగా తీసుకుంటాను. అంటే మన డ్రెస్ వియరింగ్ని బట్టి వేసుకుంటారు కదా ఇయర్ రింగ్స్ అనేది, అలా నాకు ఇష్టము. అందుకనే నా దగ్గర ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా. ప్లస్ పాప ఉంది కదా, పాపకి నాకు యూజ్ అయ్యేలాగా తీసుకుంటాను ఏది తీసుకున్నాను. ఇదైతే ఇంకా చాలా చాలా క్యూట్గా చిన్నగా ఎంత బాగుంది చూడండి. ఇదైతే మా పాపకైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది.
స్కూల్కి వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా హెవీగా ఉంటే వాళ్ళు ఇష్టపడరు కదా. అందుకనే ఇవి 2 in 1 అండి. స్టడ్స్ లాగా పెట్టుకోవచ్చు, మీద గుండు లాంటిది ఉంది కదా అది స్టడ్స్ లాగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది అవసరం లేదనుకుంటే ఇది కింద. అండ్ ఇదేనండి నా గోల్డ్ ఇయర్ రింగ్స్ జ్యువెలరీ కలెక్షన్. వీడియో కనుక మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ అండి. అండ్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఎక్కువ లైక్స్ ఇవ్వగలరని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.